హాయ్ అండి. ఈరోజు సాంబార్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. చూపించిన విధంగా కూరగాయలను ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకుందామండి. నేనైతే సొరకాయ, ఉల్లిపాయ, బెండకాయ, క్యారెట్, టమాటో అలానే పచ్చిమిర్చులను చిరుకులుగా కోసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక కడాయి తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసి 2 గ్లాసుల పాటు నీళ్ళను వేసి 6 విజిల్స్ వేయించుకొని పక్కన పెట్టుకుందామండి. పప్పుని బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెడదాం. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కోసి పక్కన పెట్టుకున్న కూరగాయ ముక్కలను వేసి 2 నిమిషాల పాటు వేయించుకుందామండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 గ్లాసు నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ అయితే రానిచ్చుకుందామండి. తర్వాత అందులో చింతపండు రసం, మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న పప్పు, సాంబార్కి తగినంత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకుందామండి. తరువాత సాంబార్కి తగటుగా నీళ్ళను కూడా వేసుకొని కలుపుకుందాము. కొంచెం 2 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత సాంబార్ పొడిని కూడా వేసి కలుపుకుందామండి. బాగా మరిగాక కొత్తిమీరను వేసుకొని కలుపుకుందామండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని కలుపుకుందామండి. 2 నిమిషాల పాటు మరిగించుకుందాం. ఈలోపు మనం పోపును కూడా వేసేద్దాం. ఒక చిన్న కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేపుకొని సాంబార్లోకి యాడ్ చేసేద్దామండి. అలాగే మరి సాంబార్లోకి మనకి వడియాలు కూడా కావాలి కాబట్టి అవి కూడా వేపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అంతేనండి, మన సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్